గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు కూడా మిథున రాశికే చెందుతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులకు ముఖ్య గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే శని కర్మస్థానంలో ఉంటాడు, రాహువేమో 9వ స్థానంలో ఉంటాడు, కేతువేమో 3వ స్థానంలో ఉంటాడు. మొదటి 6 నెలల సమయంలో గురువు మిథునంలో ఉంటాడు, అంటే జన్మంలో ఉంటాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ధనస్థానంలోకి మారతాడు. అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు 3వ స్థానంలోకి అంటే తృతీయ స్థానంలోకి మారతాడండి. కాబట్టి వృత్తిలో స్థిరత్వం అనేది ఉంటుందండి. కాకపోతే కొంచెం కష్టపడాల్సిందే. ఎందుకంటే వృత్తి స్థానంలో 10వ స్థానం అనేది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినదండి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే ఏదో ఒకటి చేసి సంపాదిస్తారు కదా. ఆ స్థానంలో శని ఉన్నాడు. శని మంచి గ్రహమేనండి, కాకపోతే ఎక్కువగా హార్డ్ వర్క్ని డిమాండ్ చేస్తాడు. కాబట్టి వృత్తిపరంగా మీరు కష్టపడితే ఖచ్చితంగా మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీ పనిలో స్థిరత్వం అనేది పెరుగుతుంది. అలాగే ఉన్నతాధికారులు మీకు కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉంటాయి. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు కానీ ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. కాకపోతే పేషెన్స్తో ఉండాలండి. శని ఎక్కడైతే ఉంటాడో ఫలితాలు అనేవి నిదానంగా వస్తాయి, కానీ స్థిరత్వం అనేది ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఇంకొంచెం మెరుగైనటువంటి ఫలితాలను ఆశిస్తున్నా శనికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించటం వల్ల ఈ సంవత్సరంలో ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైనటువంటి సమస్యలు అనేవి తగ్గుతాయి. అంటే శనిని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం కానీ, ఇంట్లో పెద్దవారిని, వృద్ధులను గౌరవించటం వల్ల కూడా శని అనుకూలిస్తాడండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా జూన్ 2వ తారీఖు తర్వాత ఎప్పుడైతే గురువు ధనస్థానంలోకి మారతాడో ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుందండి. గురువు ధనస్థానంలో ఉన్నంత కాలం ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఉండదు. అనుకోని ధనలాభాలు, పెట్టుబడుల నుండి మంచి రాబడి ఉంటుంది. అయితే జనవరి నుండి జూన్ 2వ తారీఖు మధ్యకాలంలో మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఇదే సమయంలో మొదటి 6 నెలల సమయంలో ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కూడా ఉండవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకోని ధనలాభాలు ఉండటం కానీ, మీరు గతంలో ఏవో ఒక పెట్టుబడిలో పెట్టి ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి రాబడి అనేది ఉంటుంది. రాహువేమో 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు యొక్క ప్రభావం వల్ల అదృష్టం అనేది ఆరుద్ర నక్షత్ర జాతకులకు తోడవుతుంది అని చెప్పవచ్చండి. ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. మీరు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నా, లేదా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఫారిన్ టూర్స్ కోసం కానీ, ఆన్షోర్ ఆపర్చునిటీస్ కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా విద్యాపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి రాహు అనుకూలిస్తాడండి. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే ఎవరైతే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ చేస్తారో వారికి కూడా ఈ సంవత్సరం అనేది డిసెంబర్ 5వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది రాహు యొక్క ప్రభావం వల్ల. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేవారికి శని యొక్క బలం వల్ల దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదురుతాయి. శని అనుకూలించకపోతే ఎంతైతే ఇబ్బంది పెడతాడో, శని అనుకూలిస్తే
అంత లాభపడేలాగా చూస్తాడండి. కాబట్టి ఈ సంవత్సరంలో శని మీ ప్రొఫెషనల్ హౌస్లో ఉన్నాడు, 10వ స్థానంలో ఉన్నాడు, కర్మస్థానంలో ఉన్నాడు. కాబట్టి బాగానే ఉంటుందండి. ఈ సంవత్సరంలో ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, సప్తమ శని కానీ జరుగుటలేదు. కాబట్టి పెద్దగా అనారోగ్య సమస్యలు కానీ, పెద్దగా ఇబ్బందులు కానీ ఉండవు. మీరు ముఖ్యంగా ముఖ్య గ్రహాలని శని, రాహువు, కేతువు, గురువు యొక్క స్థానాలను చూస్తున్నారు. మరి మిగిలిన గ్రహాల యొక్క స్థానాలను వివరించలేదు అనుకోవచ్చండి. ఉదాహరణకు బుధుడిని కనుక తీసుకున్నట్లయితే ప్రతి 14 నుండి 30 రోజుల సమయంలో బుధుడు ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి వెళ్తాడు. అలాగే శుక్రుడు కూడా సుమారుగా అంటే యావరేజ్గా 23 రోజులకి ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్తాడు. అలాగే కుజుడు కూడా 45 రోజులకు ఒక స్థానం నుండి ఇంకొక స్థానంలోకి వెళ్తాడు. ఎక్కువగా ఒకే స్థానంలో ఉండేటువంటి గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు అండి. కాబట్టి ఈ గ్రహాలు కనుక అనుకూలించాయనుకోండి, ఆ సంవత్సరం అనుకూలమా ప్రతికూలమా అని చెప్పగలుగుతాం. మిగిలిన గ్రహాల యొక్క స్థానాలను కూడా చూసుకునే ఈ ఫలితాలను చెప్తున్నాను. ఈ ముఖ్య గ్రహాల్లో మీకు గురువు కొంత అనుకూలిస్తున్నాడు, అంటే ఒక డ్యూరేషన్లో అనుకూలిస్తున్నాడు, శని అనుకూలిస్తున్నాడు, అలాగే రాహు కూడా అనుకూలిస్తున్నాడు, కేతువు కూడా కొంత అనుకూలిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో వీరికి ఆరుద్ర నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జూన్ 2వ తారీఖు వరకు మాత్రం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వీరిని బాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో మొదటి 6 నెలల సమయంలో వారి శారీరకంగా కొన్ని చేంజెస్ని చూస్తారండి. అంటే బరువు పెరగటం వంటి సమస్యలు ఉండవచ్చు. కాకపోతే శని, రాహు, కేతువుల యొక్క బలం ఉంది కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండవు. కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆరుద్ర నక్షత్ర జాతకులలో ధైర్యం, సాహసం అనేవి పెరుగుతాయండి. పనులు పూర్తి చేయటంలో అసలు వెనకడుగు వేయరు. శత్రువుల పైన కూడా సులభంగా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే రాహు 9వ ఇంట్లో ఉండటం వల్ల వీరిలో ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి పెరుగుతాయండి. అంటే పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన అనేది పెరుగుతుంది ఈ సంవత్సరంలో. అది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ఇక వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే గురువు జన్మస్థానం నుండి 7వ స్థానం పైన దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వివాహానికి అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి ఎవరైతే ఆరుద్ర నక్షత్రంలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే మీకు తగిన వధువు కోసం కానీ వరుడు కోసం కానీ వెతుకుతున్నారో వారికి ఈ సమయంలో జూన్ 2వ తారీఖు లోపు సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయండి. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్ర జాతకులకు గురుబలం వల్ల వివాహ యోగ సూచనలు ఉన్నాయి. సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురువు జన్మంలో ఉండి 5వ స్థానం పైన కూడా దృష్టి పెట్టడం వల్ల 5వ స్థానం అనేది పుత్రస్థానం అవుతుందండి, సంతానానికి సంబంధించినది. కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. జూన్ 2వ తారీఖు లోపు దంపతుల మధ్య మంచి అవగాహన ఏర్పడి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే రాహు 9వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఉన్నత విద్య కోసం లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, రీసెర్చ్కి సంబంధించినటువంటి స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో వారు విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు, పోని వారు అనుకున్నంత విధంగా విజయాన్ని సాధించలేనప్పటికీ కూడా ముఖ్యంగా ఎగ్జామ్స్ అంటే పెద్దగా భయపడరండి, వారిలో ధైర్యం అనేది పెరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు సంతానపరంగా వివాహపరంగా గురువు అనుకూలిస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అనుకూలించడు. కాబట్టి అప్పటి వరకు దత్తాత్రేయుడిని పూజించటం మంచిదండి. దాని వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరంగా ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలాగే వృత్తిలో స్థిరత్వం కోసం, వృత్తిలో విజయాన్ని సాధించటం కోసం, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేయించటం కానీ, శని స్తోత్రాన్ని పఠించటం కానీ, లేదా హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, పెద్దవారిని గౌరవించటం వల్ల శని అనుకూలిస్తాడండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అయితే జూన్ 2 తర్వాతే మీకు అనుకూలంగా ఉంటుంది.
పెట్టుబడుల విషయంలోనైనా, ఆర్థికపరమైనటువంటి ముఖ్య నిర్ణయాలను తీసుకునే విషయంలోనైనా. ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకు నక్షత్రం రాశి బట్టి కాకుండా మీకు నిజంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే ప్రతి ఒక్క మనిషికి కూడా జాతక కుండలి అనేది ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ జాతక కుండలి ప్రకారం సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.